హుజురాబాద్ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షం కురిసి పట్టణమంతా అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో ముంపుకు గురైన కాలనీల్లో మామిళ్లవాడ, గాంధీనగర్, ఇందిరానగర్, రెడ్డి కాలనీలో అధికారులతో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు పర్యటించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి కురిసిన వర్షానికి చాలా మంది ఇళ్లలో నీళ్లొచ్చి ఇబ్బందులు పడ్డారని ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని, ప్రభుత్వం వెంటనే బాధితులకు నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక సంవత్సరంలో కురిసే వర్షం కొన్ని గంటల్లోనే కురిసిందని, దీంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారని, పట్టణంలో భవిష్యత్తులో వర్షాలు కురిస్తే ఇటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులతో మాట్లాడి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు అన్నారు. కొన్ని మునుపు గ్రామాలు మామిళ్లవాడ, రెడ్డి కాలనీ, గాంధీనగర్, బుడగజంగాల కాలనీ ఇవన్నీ కూడా మునగడం జరుగుతుంది. అయితే దీంట్లో కొన్ని ఇళ్ళు మునగడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా పొద్దుటి నుంచి నేను, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు మరియు సిబ్బంది మొత్తం మున్సిపల్ సిబ్బంది కూడా రాత్రి నుంచి నిద్రపోకుండా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా ఈడ ఎవరిండ్లైతే మునిగినాయో పాపం వాళ్ళ నిత్య అవసర వస్తువులన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయినాయి, వాళ్ళన్నీ కూడా తడిచిపోయినాయి. దయచేసి అట్లాంటి కుటుంబాలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే వాళ్ళకు కూడా అన్నీ అందిస్తాము అని వారు కూడా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గుండ్ల చెరువు కూడా ఇది ఆ రోజు కొంచెం హైట్ కట్టడం వల్ల దాంతో నీళ్లు రివర్స్ అయ్యి ఆ కింద పోచమ్మ వాడ కూడా మునిగే ప్రమాదం ఉంది. కాబట్టి దాని గురించి కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా త్వరలోనే గుండ్ల పోచమ్మ చెరువుని కూడా దాన్ని తగ్గించే హైట్ తగ్గించే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజురాబాద్ మండలంలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సంవత్సరంలో ఎంతైతే కావాలో నిన్న రాత్రి 4-5 గంటలనే అంత నమోదవడంతోని హుజురాబాద్లో కొన్ని వార్డులలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, గాంధీనగర్లో కానివ్వండి, మామిళ్లవాడ కానివ్వండి, లేకపోతే కాకతీయ కాలనీలో, బుడగజంగాల కాలనీలో, 17th వార్డులో కొన్ని వాడల్లా ఏదైతే నీటి ఇల్లు లోపలికి వచ్చి జరిగిందో మరి వాళ్ళ అందరినీ రాత్రే మేము కమిషనర్లతో మాట్లాడి, ఆ సిబ్బందితో మాట్లాడి, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాత్రంతా వాళ్ళని ఇక్కడ ప్రతాప్ సాయి గార్డెన్స్లో తీసుకుపోయి వాళ్ళకి వసతులు పెట్టి భోజన వస్తువులు చేయించి ఒకసారి మళ్ళీ నీళ్లు తక్కువైన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరిగింది. ఈ చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఏవైతే ఈరోజు ఈ 4-5 వార్డుల్లో మేము అందరం కమిషనర్తో పాటు ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళందరితో పాటు ఇక్కడ ఏరియాల సమీక్షించి శాశ్వత పరిష్కారం చేయాలి. మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే వీటికి శాశ్వత పరిష్కారం కావాలి. ఎందుకంటే ఫండ్ తక్కువ ఫండ్ అంటే ఎమ్మెల్యే ఫండ్, ఎంపీ ఫండ్ అని మనం ఎంత పెట్టినా ఒక ప్రాంతానికి అవుతుంది, ఇంకో ప్రాంతానికి కనెక్టివిటీ ఉండలేదు. సో దీన్ని మేము కలెక్టర్తో కూడా ఇలా మాట్లాడడం జరిగింది. హుజురాబాద్ పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయించి ఫండ్ ఎంత దానికి అవుతుంది ఎస్టిమేట్ చేయించి మరి ఫండ్తో ఒకటేసారి మనం పనులు చేపిస్తే ఈ వరద అంతా ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు హుజురాబాద్ పట్టణం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఇంత పడ్డ దాదాపు 80% వార్డులలో ఇబ్బంది జరగలేదు దేవుడి దయ వల్ల. కానీ అక్కడ కూడా మన అధికారులు కూడా ఎప్పటికప్పుడు రాత్రంతా పాపం కష్టపడ్డారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు రానున్న రోజుల్లో కూడా దీన్ని నాకు చెప్పినట్టు ఒక బ్లూ ప్రింట్ మంచిగా బ్రహ్మాండంగా తయారు చేసి ఇక్కడ మళ్ళీ రేపటి నాడు ఇట్లాంటి విపత్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసే ప్రయత్నం చేస్తామని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.